హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇది మేము బెంగళూరు వెళ్ళినప్పుడు తీసిన వీడియో అండి. మేమైతే చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాము మైసూర్లో. అలానే మేమైతే ఎర్లీ మార్నింగ్ లేచేసి ఫ్రెష్ అయ్యి 6 or 6:30కి అంతా స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ టోల్ గేట్ దగ్గర అయితే చూశారు కదా ఎన్ని కార్స్ ఉన్నాయో, అంటే పిచ్చ ట్రాఫిక్ అయితే ఉందన్నమాట. ఇక్కడ మొత్తం ఇదంతా మేము చూసుకుంటూ వెళ్తూ ఉంటే ఈ లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయండి. మొత్తం అటు ఇటు కొబ్బరి చెట్లు, మధ్యలో హైవే, చాలా అంటే చాలా బాగుంది. ఈ లొకేషన్లో ఫోటోషూట్స్ కానీ అలా తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది. మేమైతే స్టార్ట్ అయ్యాము, పిల్లలము, మా ఫ్యామిలీ, మా అక్క వాళ్ళ ఫ్యామిలీ, అలా మేము ముగ్గురు ఫ్యామిలీస్ అయితే స్టార్ట్ అయిపోయాము. చాలా బాగుంటుందండి ఇలా ఫ్రెండ్స్తో ట్రిప్స్, ఫ్యామిలీతో ట్రిప్స్కి వెళ్ళినప్పుడు. అందరైతే మంచిగా స్లీప్ అయితే వేసేస్తున్నారు, నిద్రపోతున్నారు. చూశారు కదా, మా సిస్టర్ అయితే నిద్రపోతుంది పాపని పెట్టుకొని. మేమందరం మంచిగా మాట్లాడుకుంటూ ఇలా వీడియో తీసుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఒకే రోజు చాలా టెంపుల్స్ అయితే తిరిగామండి, చాలా ప్లేసెస్ని కూడా మంచిగా విజిట్ చేసాము. ఒకసారి వెళ్ళామంటే మొత్తం చూసుకొని రావాలి కదా, మళ్ళీ మళ్ళీ వెళ్తామో లేదో తెలియదు కదా. సో వెళ్ళినప్పుడు అయితే మొత్తం అన్నీ చూసుకున్నాం అనమాట. వెళ్ళే దారిలో ఇంకా మేము ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యాం కదా, కొద్దిగా టీ కానీ అలా తాగుదామని చెప్పేసి అయితే ఒక చోట అయితే ఆపాము. మొత్తం అందరం ఫ్యామిలీ మొత్తము దిగుతూ అన్నీ, అంటే స్లిప్పర్స్ ఇవన్నీ వేసుకుంటూ అయితే ఉన్నామన్నమాట. పిల్లలతో అయితే అస్సలు అవ్వదండి ఎక్కడికన్నా వెళ్ళినా కూడా, అంటే చెప్పిన మాట వినరు కదా. ఒకరు అది కావాలంటారు, ఒకరు ఇది కావాలంటారు. సో కొద్దిగా కష్టంగానే ఉంటుంది, కానీ ఇప్పుడే కదండి పిల్లలతో వాళ్ళని కూడా మనం వెళ్ళిన చోటుకల్లా తీసుకెళ్ళాలి అని అనిపిస్తూ ఉంటుంది. మేమైతే అందరితో మంచిగా ఇలా ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాము. ఇప్పుడు టీ అయితే తాగుదామని చెప్పేసి స్టార్ట్ అయిపోతున్నాము, కార్ ఒక దగ్గర ఆపేసి. మేమైతే 3 సిస్టర్స్ అండి. మాకు బ్రదర్స్ కానీ ఇలా ఎవరు లేరనమాట. మేమే అనమాట మా అమ్మ వాళ్ళకి కొడుకులైనా కూతుర్లైనా అంటారు కదా. బెంగళూరులో అయితే మా పెద్దక్క అయితే ఉంటుందండి. మేమందరము తన దగ్గరికి అయితే వెళ్ళాము. అక్కడ ఇంకా మా పెద్దక్క అంటే మాకు ఇంకా తనే కదా బ్రదర్ అయినా ఏదైనా. సో మమ్మల్ని అయితే ఇలా తీసుకెళ్ళిందనమాట. అక్కడ మేము మంచిగా టీ అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. మేమైతే కాఫీ తీసుకున్నాము, అంటే బెల్లం టీ ఇలా ఉంటాయి కదా, అలాగనమాట. చాలా బాగున్నాయి, చాలా బాగుంది టేస్ట్ అయితే. మేము ఇక్కడేమో టీ తాగుతున్నాము, పిల్లలు మాత్రము చిప్స్ కావాలి, కుర్కురేస్ కావాలని చెప్పేసి మంచిగా గోల పెట్టేస్తున్నారు. ఇంకేం చేద్దాం, పాపం ఎర్లీ మార్నింగ్ కదా, ఇంకా వాళ్ళకి కూడా ఏదైనా తీసుకోవాలి కదా అని చెప్పేసి మేమైతే కొద్దిగా చిప్స్ లాంటివి అలాంటివి అయితే తీసుకున్నాము. మేము బ్రేక్ఫాస్ట్ కోసము చపాతీస్ అలానే పప్పు అనేది అయితే ప్రిపేర్ చేసామండి. కానీ ఇంత మార్నింగే తినలేరు కదా, అక్కడికి వెళ్ళాక తిందాంలే అని చెప్పేసి దర్శనం అయిపోయాక మేమైతే టీ తాగుతున్నాము. ఎక్కడికి వెళ్ళినా మా కబుర్లు అయితే ఆగవండి. అక్క చెల్లెళ్ళు ఉంటే ఇంతే అనమాట. పెళ్ళికి ముందు అయితే ఎంతగా కొట్లాడుకునే వాళ్ళమో, ప్రతి చిన్నదానికి గొడవ పెట్టేసుకునే వాళ్ళం. అంటే టీవీ రిమోట్ కోసం కానీ ఇలాగైతే ఊరికే గొడవ పెట్టుకుంటూ ఉండేవాళ్ళం అనమాట. ఇప్పుడు ఏంటంటే కలిసేది ఎప్పుడో కదా, కలిసినప్పుడు మంచిగా టైం స్పెండ్ చేసుకోవాలి అనేది అయితే ఉంటుంది. టీవీ అస్సలు చూడమండి. ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మంచి కూర్చొని కబుర్లు చెప్పుకోవాలి అని అయితే ఉంటుందన్నమాట. మేమనే కాదు, ఎవరైనా అయితే పెళ్ళికి ముందు అయితే మంచిగా గొడవ పడుకుంటూ, ప్రతి చిన్నదానికి గొడవ పడుకుంటూ ఉంటారు. కానీ వన్స్ పెళ్ళయిందంటే మనం మీట్ అయ్యేది ఎప్పుడో ఒకసారి కదా, మంచిగా ఉండాలి అనేసి అయితే ఉంటుంది. ఇక్కడ చూశారు కదా లొకేషన్స్, వెళ్తూ ఉంటే అసలు ఎంత బాగున్నాయో. ఫోటోషూట్స్ ఏమన్నా ఉంటే కూడా మంచిగా చేసుకోవచ్చు అనమాట. అంత బాగా నచ్చింది నాకైతే ఈ ప్లేస్ అయితే. చాలా క్లైమేట్ కూడా చాలా కూల్గా అయితే ఉంది, మా కోసమే ఉన్నట్టయితే ఉందన్నమాట. అంటే పోను ఎండ అనేది అయితే బాగానే వచ్చింది అనుకోండి. చాలా బాగుందండి. నాకైతే ఈ జర్నీ వ్లాగ్ అంతా కూడా మీతో షేర్ చేసుకోవాలని అనుకున్నాను, అందుకే ఈ వీడియోస్ అన్నీ కూడా తీశాను. చూశారు కదండి, వెళ్తూ ఉంటేనే మనకు ఎంత మంచిగా కనిపిస్తున్నాయో. దారి మొత్తం ఒక గుహలాగా అయితే ఉందండి. మనం వెళ్ళే ఈ చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్ అయితే అదిగోండి కనిపిస్తుంది కదా, ఆ కొండపైనేనండి అమ్మవారు ఉండేది. ఇప్పుడు మనమైతే అక్కడికే వెళ్తున్నాము. పురాణాల ప్రకారం చాముండేశ్వరి దేవి మహిషాసురుని సంహరించిన ప్రదేశం ఇదేనంటండి. అందువల్ల మైసూర్ అనే పేరు ఏర్పడింది. ఈ ఆలయము 18 మహాశక్తి పీఠాల్లో ఒకటిగా భావించబడుతుందంటండి.
మైసూర్ రాజవంశమైన ఒడేయార్ మహారాజులు చాముండేశ్వరిని తమ కులదేవతగా ఆరాధించేవారంట. అలానే మనం మైసూర్ ప్యాలెస్కి కూడా వెళ్ళాము, అది కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేస్తాను చూడండి. ఇక్కడ దసరా ఉత్సవాలు చాలా వైభవంగా అయితే జరుగుతాయంటండి. అలానే ఇక్కడ ప్రత్యేకంగా ఆషాఢ శుక్రవారాలను కూడా జరుపుకుంటారు. ఆ సమయంలో అయితే చాలామంది భక్తులు అయితే ఆలయాన్ని సందర్శిస్తారంట. దర్శన సమయాలు వచ్చేసి ఉదయం 7:30 నుంచి నైట్ 9 వరకు అయితే ఉంటుందంటండి. ఒక్కోసారి మనకు టైమింగ్స్ అనేవి అటు ఇటు అవ్వచ్చు. మేము వెళ్ళిన రోజైతే ఫుల్ రష్ ఉందండి. ఎంతమంది జనాలు ఉన్నారో, చాలామంది ఎక్కువైతే ఉన్నారు. మేమైతే సండే రోజైతే వెళ్ళాము, చాలామంది అయితే జనాలు అయితే ఉన్నారు. చాముండేశ్వరి అమ్మవారిని భక్తులు శక్తి, ధైర్యం, రక్షణకు ప్రతిభగా భావిస్తారు. మైసూర్కి వెళ్ళే ప్రతి యాత్రికుడు తప్పకుండా దర్శించే పవిత్రమైన క్షేత్రం అండి ఇది. ఎవరైనా తప్పకుండా మైసూర్కి వెళ్తే తప్పకుండా ఈ టెంపుల్కి అయితే వెళ్ళండి, చాలా బాగుంది. అలానే మనము కొండపైకి చేరుకునే దారిలోనే మహాకాయ నంది విగ్రహం అయితే ఉంటుందండి. ఒకే రాతితో చెక్కబడిందండి ఈ విగ్రహము, చాలా బాగుంటుంది, అది కూడా మిస్ అవ్వకండి. గర్భగుడిలో అమ్మవారి దివ్య దర్శనం పొందిన క్షణంలో మనసు ప్రశాంతతో నిండిపోతుందండి. మేమైతే ఫైనల్గా టెంపుల్కి అయితే చేరిపోయామండి. మేమైతే కార్ పార్క్ చేయడానికి అయితే వెళ్తూ ఉన్నాము. మనకి మొత్తం క్లైమేట్ కానీ ఇదంతా చూస్తున్నారు కదండి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. పిల్లల్ని ఇలాగా సమ్మర్ హాలిడేస్లో కానీ ఇలాగ ఏదైనా హాలిడేస్ ఉన్నప్పుడు కానీ అలాగా ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేసుకొని అయితే వెళ్ళొచ్చండి. అమ్మవారి టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా కూడా ఉంది. ఇక్కడ మనకి కార్ పార్కింగ్ అయితే ఇలా రూట్స్ అన్నీ కూడా ఉన్నాయండి. మేమైతే కార్ పార్క్ చేసేసి ఇక టెంపుల్కి అయితే వెళ్తూ ఉన్నాము. అప్పటికే జనాలు అయితే చాలామంది అయితే వచ్చేసారు, అందరూ దర్శనానికి అయితే వెళ్తూ ఉన్నారు. మేము కూడా ఇంకా కార్ పార్క్ చేసేసి అందరము స్టార్ట్ అయిపోతున్నాము. వెళ్ళేటప్పుడు జస్ట్ ఒక హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకున్నాము, అందులో వాటర్ బాటిల్ ఇలా పిల్లల కోసం అని చెప్పేసి వాళ్ళకి కొద్దిగా స్నాక్స్ అవి అయితే పెట్టుకున్నాము. అంటే వెళ్ళేదారిలో ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే మేము చేయలేదు కదా, పిల్లలు ఆకలి అని అంటారని చెప్పేసి కొద్దిగా స్నాక్ టైప్లో లాగా అలా పెట్టుకున్నాము. జస్ట్ బాటిల్స్ ఇలాగే పెట్టుకున్నామండి. మేము అందులో వెళ్ళింది సమ్మర్లో కదా, సో వాటర్ అనేది ఎక్కువ అడుగుతూ ఉంటారు. ఇంకా పిల్లలు ఏంటంటే లేని టైంలోనే ఇంకా ఎక్కువ అడుగుతూ ఉంటారు. సో మేమైతే వాటర్ బాటిల్స్ అయితే పెట్టుకున్నాము. ఇకైతే మేము బయలుదేరిపోతున్నాము దర్శనానికి అయితే. ఈ వెళ్ళే రూట్లో కూడా మీకు అన్నీ ఒకసారి అయితే చూపించేస్తాను చూడండి. కార్ పార్కింగ్ దగ్గర నుంచి కొద్దిగా డౌన్కి రాగానే మనకు వే టు టెంపుల్ అని చెప్పేసి యారో మార్క్స్ వేసి మనకి రూట్ అంతా కూడా ఇలాగా యారో మార్క్స్ అయితే వేసి ఉంటారు. దాన్ని చూసుకొని మేమైతే వెళ్తూ ఉన్నాము. ఇక్కడైతే బుట్టలల్లో ఫ్లవర్స్, అలానే అమ్మవారికి ఒడి బియ్యము ఇలాగైతే పెట్టి అమ్ముతున్నారండి. కాస్ట్ అయితే బాగానే ఎక్కువగా అయితే ఉంది. సో మా అక్క వాళ్ళు అయితే ఒకటి తీసుకున్నారు, మేమైతే తీసుకోలేదు. ఇంకా పిల్లలైతే ఇక్కడికి వచ్చాక మంచిగా ఆడుకుంటున్నారనమాట. వీళ్ళిద్దరూ అప్పుడే కొట్లాడుకుంటారు, మళ్ళీ ఒకటేసారి దగ్గరికి వెళ్ళిపోతారండి. అసలు వీళ్ళని అర్థం చేసుకోవడం చాలా కష్టం అనమాట. ఇక్కడ మొత్తము ఫ్లవర్స్ అన్నీ పెట్టేసి అయితే సేల్ చేస్తూ ఉన్నారు. మొత్తం అమ్మవారికి సంబంధించిన సారే కూడా అమ్ముతున్నారండి. మనకి తీసుకుంటే ఏంటంటే అందులో వడి బియ్యము ఇలాంటివన్నీ కూడా పెట్టేసి ఇస్తున్నారు. మేమైతే తీసుకోలేదు. ఇక టెంపుల్కి వెళ్ళే రూట్లోనే ఇలాగ మనకి డెకర్ ఐటమ్స్ అయితే అన్నీ ఉన్నాయండి. అలానే అమ్మవారి విగ్రహాలు కానీ ఇలాంటివన్నీ, దేవుడి పటాలు కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. మా వాళ్ళు వెళ్ళే దారిలోనే ఇలా చూస్తూ షాపింగ్ చేయాలన్నట్టుగా అయితే చూస్తూ ఉన్నారు. మా పెద్దక్క వచ్చేసి వెళ్ళేసి వచ్చేది ఈ దారే కదా, అప్పుడు చూద్దాము ఫస్ట్ అయితే పదండి అని చెప్పేసి అని తీసుకెళ్ళిపోతుంది అనమాట. ఇంకా పిల్లలైతే చూడంగానే నాకు అది కావాలి, నాకు ఇది కావాలని అయితే అడుగుతూ ఉన్నారు. అది కామను, ఎవరి పిల్లలైనా అంతే. సో మేమైతే చూసుకుంటూ అలాగా మీకు కూడా చూపిద్దామని చెప్పేసి వీడియో అనేది తీసుకుంటూ అయితే వెళ్తూ ఉన్నాను. మొత్తం A to Z అయితే ఉన్నాయండి. మనకి కాస్ట్ కూడా ఏం తక్కువ లేవండి, అన్నీ కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఎవరికైనా అంటే మనకు గుర్తుగా ఏదైనా తీసుకోవాలి అని అంటే తీసుకోవచ్చు. అంత రీజనబుల్ ప్రైజెస్ అయితే కాదంటే, అంటే మనకి ఇక్కడ ఎలా అయితే ఉంటాయో అక్కడ కూడా సేమ్ అలానే ఉన్నాయి ప్రైజెస్ అయితే.
ఇక అవన్నీ చూసుకుంటూ మేము లాస్ట్కి అయితే టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. చూసారు కదా టెంపుల్ ఎంత నీట్గా అయితే ఉందో, మనకి ఆకాశాన్ని తాకినట్టే అనిపిస్తుంది కదండి. గోపురం అయితే చాలా బాగుందండి టెంపుల్ అయితే. సో మేమైతే ఇంకా దర్శనానికి అయితే వెళ్ళాలి. ఇదంతా చుట్టూ తిప్పుకొని అయితే వెళ్ళాలండి. మేమైతే టికెట్ ఏం తీసుకోలేదు స్పెషల్ దర్శన్కి, నార్మల్గా క్యూ లైన్లోనే వెళ్ళాము. ఇక్కడ చూస్తున్నారు కదా, అసలు చూస్తూ ఉంటే అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ ప్లేస్ అనేది అయితే చాలా బాగుందండి. ఇక్కడ లోపల చూశారు కదండి, ఫుల్ క్యూ అయితే ఉందన్నమాట. అలానే ఇక్కడ ఈ క్యూ అనేది మనకి చూస్తున్నారు కదా, ఈ షెడ్ కింది నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి. మేమైతే ఫస్ట్ టికెట్ తీసుకుందామా లేదా అని అయితే అనుకున్నాము. దాని తర్వాత అసలు వెళ్దామా లేదా అని కూడా అనుకున్నాం అనమాట. పిల్లలతో కొద్దిగా కష్టం అవుతుంది, ఇంతమంది జనాలు ఉన్నారు కదా అని చెప్పేసి అయితే అనుకున్నాము. కానీ ఇంకా ఇక్కడ దాకా వచ్చాం కదా, చూడకుండా ఎందుకు వెళ్ళడం అని చెప్పేసి మేమైతే ధైర్యం చేసేసి వెళ్ళిపోవడం అయితే జరిగింది. అది వెళ్ళిన తర్వాత కొద్దిగా ఫాస్ట్గానే మాకైతే క్యూ అయితే కదిలిందండి. మేము వెళ్ళిన తర్వాత ఇంకా చాలామంది జనాలు అయితే రావడం స్టార్ట్ చేశారు. అయినా కూడా మేము ఎలాగోలాగా దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇది దర్శనం చేసుకున్న తర్వాత లోపల నుంచి అయితే తీస్తున్న వీడియో అండి. దర్శనం తీశాక ఇలా కాసేపు అందరూ అయితే ఒక సైడ్కి కూర్చుంటున్నారు అనమాట. ఫొటోస్ తీసుకునే వాళ్ళు ఫొటోస్ అలా అయితే చూస్తున్నారు. సో మేమైతే దర్శనం కంప్లీట్ అయ్యాక ఇలా కూర్చొని కొద్దిగా ఫొటోస్ అయితే తీసుకొని మళ్ళీ ఇక్కడ మైసూర్లో వ్యూ పాయింట్కి అయితే వెళ్ళిపోయామండి. ఇక్కడ నుంచి మనకు సిటీ మొత్తం కనిపిస్తుంది, చూసారా చాలా బాగుందండి ఈ ప్లేస్ అయితే. మేము కూడా విజిట్ చేసామన్నమాట, వెళ్ళి మొత్తం చూసాము. చూస్తూ ఉంటేనే ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా వ్యూ లొకేషన్. మేమైతే మార్నింగ్ స్టార్ట్ అయితే ఇంటికి వెళ్ళేసరికి 12 ఆ టైం అయితే అయిపోయిందండి. 12-1 అయిపోయింది, ఎగ్జాక్ట్గా 12 అయి ఉండొచ్చు మేబీ. మొత్తం అన్నీ అయితే చూసుకున్నామండి. అలానే వేణుగోపాల స్వామి టెంపుల్కి కూడా వెళ్ళాము. టెంపుల్ అయితే చాలా బాగుందండి. ఎవరన్నా వెళ్తే మాత్రం మైసూర్కి ఇవన్నీ కూడా తప్పకుండా చూసుకొని స్టార్ట్ అవ్వండి. చూస్తున్నారు కదా వ్యూ పాయింట్ అయితే చాలా బాగుందండి. మేము నంది దగ్గరకు కూడా వెళ్ళామండి, కానీ అక్కడ వీడియో తీయలేదు, బాగా ఎండగా ఉంది, కాళ్ళు అయితే బాగా కాలిపోతున్నాయి అన్నమాట. ఇక నా ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదని చెప్పేసి నేనైతే వీడియో తీయలేదు. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత మేమైతే వేణుగోపాల స్వామి టెంపుల్కి అయితే వచ్చాము. చూస్తున్నారు కదా ఎంత బాగుందో ప్లేస్ అయితే, చాలా పీస్ఫుల్గా అయితే ఉందండి. ఇంకా ఇక్కడ కూడా దర్శనం అనేది అయితే చేసుకున్నాము. దర్శనం అంటే బయట మనకి ఎంట్రన్స్లో అయితే ఇలా అయితే ఉంటుందండి, మొత్తం రాతితోనే ఉంటుంది, ఏ పెయింటింగ్ ఉండదు. ఇలా ఉన్నప్పుడైతే చూడాలన్నా చాలా ప్రశాంతంగా అయితే అనిపిస్తుంది అనమాట. దాని అంటే టెంపుల్ ముందరే మనకి రివర్ లాగా అయితే ఉంది, ఇదంతా రివర్ లాగా అయితే ఉందన్నమాట. చుట్టూ ఇలా ఉందండి టెంపుల్కి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. చాలామంది వస్తున్నారు, మొత్తం అంతా దర్శనం అయితే చేసుకుంటున్నారనమాట. ఇలా వ్యూ పాయింట్ని ఎంజాయ్ చేయడానికి కొంతమంది, ఫొటోస్ కనేసి ఇలా చాలామంది అయితే వచ్చారు. కానీ చాలా బాగుందండి టెంపుల్ అయితే, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మేము కూడా చాలా వరకు అయితే ఫొటోస్ తీసుకున్నాము. ఇక్కడ ఎటు చూసినా తులసి చెట్లు అయితే ఉన్నాయండి. మొత్తం ఈ టెంపుల్ చుట్టూరు కూడా తులసి చెట్లు అయితే చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి. మొత్తం తులసి చెట్లతోనే ఈ టెంపుల్ చుట్టూ అయితే వేసేశారు. ఎక్కడ చూసినా తులసి చెట్లే కనిపిస్తూ ఉన్నాయి మనకి. ఇది కూడా నాకు బాగా అనిపించింది. మేము కూడా బాగా ఎక్కువగానే ఫొటోస్ అయితే తీసుకున్నాము ఈ ప్లేస్లో అయితే. ఇదంతా మాకు చాలా మంచిగా అయితే అనిపించింది అనమాట చూడడానికి అంతా. మా పిల్లల గోల్ అయితే తెలిసిందే కదా, మొత్తం ఫ్రీగా దొరికితే చాలు పరుగు అనమాట. ఇంకా అసలు వాళ్ళు పట్టుకోవడానికి కూడా అవ్వట్లేదు, అంత మంచిగా తిరుక్కుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నారు. మీకైతే ఇక్కడ తులసి చెట్లని ఇవన్నీ కూడా చూపిస్తున్నాను. మొత్తం చాలా వరకు అయితే చుట్టూరు తులసి చెట్లే వేశారండి.
ఇక్కడ కూడా ఆ కృష్ణయ్యని దర్శనం చేసుకొని ఇక మేమైతే మైసూర్ ప్యాలెస్కి అయితే వెళ్ళామండి. మేము వెళ్ళేసరికి నైట్ అవ్వడం వల్ల మేము ప్యాలెస్లోకి అయితే ఎంటర్ అవ్వలేకపోయాము. సో మేమైతే లైట్ షోని అయితే ఎంజాయ్ చేసామండి. లైట్ షోని అయితే చూసాము. లైట్ షో అనేది మనకి ఇంగ్లీష్లో అలానే కన్నడలో అయితే ఉంటుందండి. మేమైతే లైట్ షో ఇంగ్లీష్కి టికెట్స్ తీసుకొని అయితే వెళ్ళాము. ఆ టికెట్స్ దగ్గర కూడా ఎంతమంది జనాలు ఉన్నారో ఇంకా మేము అది వెళ్ళి టికెట్స్ తీసుకొని మేమైతే ఈ లైట్ షోని కూడా చూసాము. లైట్ షో ఏంటంటే అండి మనకి అక్కడ జరిగిన వాటి గురించి ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకి ఇలా లైట్స్ అనేవి అయితే వేస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది. చాలామంది జనాలు కూడా వచ్చారు. లాస్ట్ అయిపోతుంది అన్న టైంలో అయితే చిన్నగా వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. సో అందరూ ఇంకా అయిపోయింది కదా అని బయలుదేరారనమాట. మేమైతే కాసేపు ఉండి ఫొటోస్ అన్నీ కూడా తీసుకొని అయితే వచ్చాము. స్టోరీ మొత్తం చెప్తారండి. అంటే అక్కడ రాజుల గురించి అలానే మనకి ఇక్కడ చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్ గురించి కూడా ఇక్కడైతే ఉంటుంది. మొత్తం స్టోరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. మనకి ఈ లైట్ షో అయ్యేసరికి మొత్తం అంతా కూడా ఈ విధంగా లైట్స్ అయితే ఆన్ చేసేస్తారు. ఇక్కడ మనకి కూర్చోవడానికి చైర్స్ కూడా ఉంటాయండి. ఎవరికి నచ్చిన ప్లేస్లలో వాళ్ళు ఆ చైర్స్ని తీసుకెళ్ళిపోయి కూర్చుంటున్నారు. అంటే చైర్స్ ఖాళీ లేవన్నప్పుడు ఎక్కడైతే ఖాళీ ఉంటాయో అవి తెచ్చేసుకొని ప్లేస్ ఎక్కడైతే మనకి మొత్తం మంచిగా కనిపిస్తుందో అక్కడికైతే తెచ్చేసుకొని కూర్చుంటున్నారు. చాలా బాగుంది ఈ లైట్ హౌస్ కూడా. ఒకసారి వెళ్ళి చూడండి. లైట్ హౌస్ కాదు, లైట్ షో ఇలా ఉందండి మొత్తము. ఇంకా మేమైతే మళ్ళీ ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలి కదా, ఇప్పటికే లేట్ అయిపోయిందని మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా వెళ్ళేదారిలోనే ఇంకా ఫుడ్ అదంతా కూడా తినేసి మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఇంటికి వెళ్ళేసరికి 12 అయిపోయిందండి. సో నేను ఇంకా ఇక్కడ నుంచి వీడియో అయితే ఏం తీయలేదు. మొబైల్లో ఛార్జింగ్ కూడా లేదనమాట. అందులో బాగా టైర్డ్ అయిపోయాం మార్నింగ్ నుంచి తిరిగి. ఈ పిల్లలకి మాత్రం అసలు అలవాటే రాదండి. అసలు ఎంత తిరిగినా ఫుల్ యాక్టివ్గా అయితే ఉన్నారు. మా వల్ల అయితే అసలు అవ్వలేదు. అసలు ఎక్కడ వాళ్ళం అక్కడ పడిపోతున్నాం అనమాట. ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే ఫుల్ నిద్రపోయాము. అసలు అంత టైర్డ్ అయిపోయాము అన్ని జర్నీలు చేసేసరికి. ఒకటే రోజు కదా, సో ఎంత కూర్చొని అంటే డ్రైవ్ చేసే వాళ్ళకి ఇంకా చుక్కలు కనిపిస్తాయండి. మనం వెనకాల కూర్చొని మనం ఇలా అంటున్నామంటే డ్రైవ్ చేసే వాళ్ళకైతే ఇంకా మామూలుగా ఉండదు. మేమైతే ఇంకా చాలా టైర్డ్ అయిపోయి నిద్రపోయామన్నమాట. అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.